హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో వన్ డైమెన్షనల్ ఎరే గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏంటంటే టూ డైమెన్షనల్ ఎరే అండ్ త్రీ డైమెన్షనల్ ఎరే గురించి తెలుసుకుందాం. సో వన్ డైమెన్షనల్ ఎరే డెఫినేషన్ ఏంటి? మీకు సింగిల్ డైమెన్షనల్ ఎరే అన్నా వన్ డైమెన్షనల్ ఎరే అన్నా ఒకటే. సో ఏ సింగిల్ డైమెన్షనల్ ఎరే ఇన్ జావా is a data structure that store a fixed size of sequential collection of elements of the same data type. It can be thought of as a list of elements stored in continuous memory allocation. So ఇది సింగిల్ డైమెన్షనల్ ఎరే డెఫినేషన్ అండ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం. సో ఈ వీడియోలో ఏంటంటే టూ డైమెన్షనల్ ఎరే గురించి మనం మాట్లాడుకుందాం. సో టూ డైమెన్షనల్ ఎరే అంటే ఏంటంటే సేమ్ ఇది కూడా ఒక ఎరే టైపే. ఓకే. సో ఒక టేబుల్ ని విజువలైజ్ చేసుకోండి. టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉంటాయి? సో అదే విధంగా ఈ టూ డైమెన్షనల్ ఎరే అనేది ఉంటుంది. సో దీని డెఫినేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఏ టూ డైమెన్షనల్ array in Java. Okay, a two-dimensional array in Java is an array of arrays. Okay, so it can be ఎలా విజువలైజ్ చేసుకోమని చెప్పాను. It can be visualized as a table with rows and columns. ఓకే, సో ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి? సో రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనం ఇండిసెస్, ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ అరేలో మనం ఓన్లీ సింగిల్ ఇండెక్స్ తో మాత్రమే మనం ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసాం. బట్ టూ డైమెన్షనల్ కి వచ్చేటప్పటికి మనకి టూ ఇండిసెస్ తోటి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో వేర్ ఈచ్ ఎలిమెంట్, ఓకే, ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై టూ ఇండిసెస్. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటి? ద రో ఇండెక్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి? కాలమ్ ఇండెక్స్. ఒకటి వచ్చేసి ఏంటి? రో ఇండెక్స్, సెకండ్ వచ్చేసి కాలమ్ ఇండెక్స్. రైట్. సో మెయిన్ గా మనము ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ తెలుసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా, మీకు ఈ డెఫినేషన్ అర్థమైంది కదా. ఎరే అనేది ఎరే ఆఫ్ ఎరేలో ఒక టైప్ టూ డైమెన్షనల్ ఎరే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి? టేబుల్ అండ్ కాలమ్స్, ఈచ్ ఎలిమెంట్ టూ ఇండెక్సెస్ తోటి మనం ఐడెంటిఫై చేస్తాం. అది రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్. ఓకే, సో సేమ్ ఇక్కడ అదే పాయింట్, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్, a 2D array contains rows and columns. ఓకే, సెకండ్ ఏంటి? ఫిక్స్డ్ సైజ్. సో ఇది ప్రతిసారి మనకి రిపీట్ అవుతుంది ఈ పాయింట్. ద సైజ్ ఆఫ్ ది ఎరే, ద సైజ్ ఆఫ్ ద ఎరే అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ బ్రాకెట్ కాలమ్స్ అండ్ రోస్. ఓకే, సైజ్ ఆఫ్ ద ఎరే అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ ఫిక్స్డ్. సో ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది ఫిక్స్ అయిపోద్ది, మనం మార్చలేం. ఓకే, హోమోజీనియస్ ఎలిమెంట్. హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకి ఎరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, టూడీ ఎరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఓకే, ఖచ్చితంగా కూడా మస్ట్ బి ద సేమ్ డేటా టైప్ ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇండెక్స్ బేస్డ్ ద్వారానే యాక్సెస్ చేసుకోగలం. ఓకే, ఎలిమెంట్స్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ దేర్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో రోస్ అండ్ కాలమ్స్ ఇండిసెస్. ఓకే, ఇది టూ డైమెన్షనల్ ఎరే గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్. సో ఏ విధంగా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, సో సైజ్ ఏం ఫిక్స్డ్ సైజా కాదా, హోమోజీనియస్ ఎలిమెంట్సా కాదా, ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్సా కాదా.
ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ డిక్లరేషన్, ఇన్స్టాన్షియేషన్, ఇన్స్టాన్షియేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో ఇది చూద్దాం. సో మెయిన్ స్టెప్స్ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఏంటి? అరేని డిక్లేర్ చేయడానికి, ఇన్స్టాన్షియేషన్ చేయడానికి, సో ఇనిషియలైజేషన్ చేయడానికి. సింపుల్ గా మనకి డిక్లరేషన్ అంటే ఏం చేస్తాం? సో 2D అరేలో టైప్ అండ్ నేమ్. సో డిక్లరేషన్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం? డిక్లరేషన్ వచ్చేటప్పటికి టైప్ అండ్ నేమ్, అంటే అరే టైప్ అరే నేమ్ ఇస్తాం. ఇన్స్టాన్షియేషన్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం? న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి, ఓకే, న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి మనం 2D అరేని క్రియేట్ చేస్తాం. బై యూజింగ్ keyword we are creating array, right? So next, ఓకే, సో థర్డ్ స్టెప్ ఏంటి? ఇనిషియలైజేషన్. ఓకే, ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాం? సో మీరు ఇనిషియలైజేషన్ ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇనిషియలైజేషన్ ఏ విధంగా చేస్తామంటే డైరెక్ట్ గా మనం అసైనింగ్ వాల్యూస్ ది అరే ఎలిమెంట్స్, అంతే. సో చాలా మంది ఇనిషియలైజేషన్ అంటే ఏంటో కంగారు పడిపోతుంటారు. ఆ వర్డ్ ఏంటన్నది జస్ట్ వాల్యూస్ ని మనం వేరియబుల్స్ కి వాటికి అసైన్ చేయడం కోసం ఆ వర్డ్ ని యూజ్ చేస్తాం, ఇనిషియలైజేషన్ చేయటం. ఓకే, సో నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్ లో మీకు క్లారిటీ వస్తుంది. సో 2 డైమెన్షనల్ అరేని డిక్లేర్ చేసేటప్పుడు డిక్లరేషన్, ఫస్ట్ నేను చేసిన డిక్లరేషన్. ఓకే, సో డిక్లరేషన్ వేసినప్పుడు సింగిల్ డైమెన్షనల్ అరేకి ఓన్లీ సింగిల్ బ్రాకెట్ ఇవ్వాలి, 2 డైమెన్షనల్ అరేకి 2 బ్రాకెట్స్ ఇవ్వాలి. సో అది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో అరే నేమ్ ఇస్తాం, సో మ్యాట్రిక్స్ అని ఇచ్చాం. ఓకే, సో తర్వాత స్టెప్ 2 లో ఏంటి? మనం అలొకేట్ చేయాలి array. అంటే ఇన్స్టాన్షియేషన్ చేయాలన్నమాట. స్టెప్ లో allocate memory to the 2D array, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? అరే నేమ్ తీసుకోవాలి, అది కామన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్, సో 2 బ్రాకెట్స్ కామన్ కదా, ఇది క్రియేషన్. సో ఇప్పుడు 2 rows, ఫస్ట్ ఫస్ట్ బ్రాకెట్ దేనికి ఇండెక్స్, దేని డినోట్ చేస్తుంది? రోకి. సెకండ్ది కాలమ్ కి. సో 2 rows 3 columns. సో ఎలకేట్ అయిపోయింది మెమరీ. ఓకే, సో ఇప్పుడు మెమరీని వాల్యూస్ని యాడ్ చేయాలి, ఇనిషియలైజేషన్ చేయాలి. ఇనిషియలైజేషన్ ఇనిషియలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ అరే నేమ్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ వాల్యూ 1. ఓకే, సో మ్యాట్రిక్స్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్. ఓకే, మ్యాట్రిక్స్ ఫస్ట్ 2 rows 3 columns కదా, సో ఫస్ట్ రో థర్డ్ కాలమ్. ఓకే, సో ఇది ఫస్ట్ రో. సెకండ్ రో మ్యాట్రిక్స్ ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ వాల్యూ 4. ఫస్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ వాల్యూ 5. ఫస్ట్ కాలమ్ ఫస్ట్ సారీ సెకండ్ రో సెకండ్ కాలమ్ మీన్స్ థర్డ్ కాలమ్. ఓకే, సో వాల్యూస్ ఎంటర్ చేసేసాం. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ లో ఏం చేయాలి? వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ అండ్ ప్రింట్, యాక్సెస్ అండ్ ప్రింట్. సో ఎలా చేస్తాం?
సో ఇంతకు ముందు మనం సింగిల్ డైమెన్షనల్ అరేకి ఓన్లీ ఓన్లీ 1 ఫర్ లూప్ రాసాం. సో ఇప్పుడు 2 ఫర్ లూప్స్ రాస్తాం. ఓకే, 2 ఫర్ లూప్స్ రాస్తాం. ఫస్ట్ ది రోకి, సెకండ్ ది కాలమ్ కి. ఓకే, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్. సో మ్యాట్రిక్స్ లెంత్, అదే అరే లెంత్ కావాలి కదా మనకి, i ప్లస్ ప్లస్. సో ఫస్ట్ రో తీసుకుంటాం. నెక్స్ట్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ మ్యాట్రిక్స్ ఆఫ్ i డాట్ లెంత్, i ప్లస్ ప్లస్. ఓకే, సో దీని i డాట్ లెంత్ ఎందుకు ఇచ్చామనేది నేను చెప్తాను. ఫస్ట్ అది ప్రింట్ చేసేసి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కాదు, ప్రింట్ ఎలెన్. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? మ్యాట్రిక్స్ ఆఫ్ i j, ప్రతిదానికి స్పేస్, రైట్. నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలెన్. ఓకే, ప్రింట్ చేద్దాం. వెయిట్. సో 2 డైమెన్షనల్ అరే బౌండ్ టు, సారీ, j ప్లస్ ప్లస్ కదా. సో 1 2 3 4 5 6. సో ఇది 2 డైమెన్షనల్ అరే. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చాను. డిక్లరేషన్ ఏ విధంగా ఇచ్చాను? రెఫరెన్స్ వేరియబుల్ ఏంటి ఇక్కడ చెప్పండి? మ్యాట్రిక్స్. ఓకే, 2D అరే, 2 బ్రాకెట్స్ ఇచ్చాను కాబట్టి 2D అరే. తర్వాత ఏం చేశాను? అలొకేట్స్ మెమరీ ఫర్ 2 into 3 మ్యాట్రిక్స్, అంటే 2 rows and 3 columns. సో నెక్స్ట్ ఇనిషియలైజేషన్ లో ఏమి ఇచ్చాను? 0 1 0 0 0 1 0 2 1 2 3 4 5 6 వాల్యూస్ అలొకేట్ చేశాను. ఓకే, వాల్యూస్ అనేవి ఈచ్ ఎలిమెంట్ 2D అరేలో రో వైజ్ కాలమ్ వైజ్ అసైన్ చేశాను. తర్వాత ఫైనల్ గా ఏంటి? ఇటరేట్ చేశాను. లైక్ ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అంటే లెంత్ ఎంత ఇక్కడ? 2 rows 3 columns, అంటే ఇది 2 times జరగాలి. ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్ డాట్ లెంత్ ఎంత? 2 into 3, 2 into 3 మ్యాట్రిక్స్. సో మనకి ఫస్ట్ i ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ మ్యాట్రిక్స్ లెంత్ ప్లస్ i ప్లస్ ప్లస్ j మ్యాట్రిక్స్ i, అంటే ఇప్పుడు ఎంత? 0. సో ఇది ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే, ఓకే, సో ఇక్కడ ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అంటే ఇది రో లెంత్ తీసుకుంటుంది. ఓకే, రో లెంత్ ఎంత? 2. ఓకే, ఇక్కడ మ్యాట్రిక్స్ i డాట్ లెంత్ అనేది కాలమ్ లెంత్, అంటే రోలో ఉన్న కాలమ్ లెంత్ ఎంత? 3. ఓకే, సో 0 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ, ఇన్నర్ లూప్ లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ j లెస్ దాన్ 0 లెస్ దాన్ మ్యాట్రిక్స్ డాట్ i డాట్ లెంత్ ఎంత? సో ఇనిషియల్ గా ఇది కండిషన్ ట్రూ అవుతుంది, ఎందుకంటే 3, 0 లెస్ దాన్ 3. సో ఈ ఇన్నర్ లూప్ 3 times ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 0, ఫస్ట్ ది 0, i 0, j వాల్యూ 0. ఓకే, సో i 0, j వాల్యూ 0 అయితే వాల్యూ ఎంత? 1. సో నెక్స్ట్ j వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వి 1 కలుతుంది, 1 లెస్ దాన్ 3. సో i వాల్యూ 0, j వాల్యూ 1, వాల్యూ ఎంత? 2. సో అలా అప్ టు 6 వరకు ఇది ప్రింట్ అయ్యి ఒక్కసారి మొత్తం అలొకేషన్ అయిపోయిన తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చేసి టెర్మినేట్ అయిపోద్ది. ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఏంటి మనకి? ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ 1 2 3 4 5 6. ఓకే, ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ 2 డైమెన్షనల్ అరే. ఓకే, మనం నెక్స్ట్ 3 డైమెన్షనల్ అరే గురించి చూద్దాం. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే 3 డైమెన్షనల్ అరే. సో ఇది కూడా సేమ్ 2 డైమెన్షనల్ అండ్ 1 డైమెన్షనల్ డెఫినేషన్ లాగే. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అరే. ఇక్కడ మనకి విజువలైజేషన్ ఒక క్యూబ్ ని అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ మనకి మ్యాట్ 2D క్యూబ్స్ 3D క్యూబ్స్ ఉంటాయి కదా. సో అలా ఒక క్యూబ్ ని అజ్యూమ్ చేసుకోండి. ఒక 3 డైమెన్షనల్ అరే ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరేస్. ఓకే, మల్టిపుల్ 2D అరేస్ దాంట్లో ఉంటాయి. సో ఇక్కడ మనం 3 డైమెన్షనల్ అరేని 3 ఇండిసెస్ తో ఐడెంటిఫై చేయాలి. ఒకటి డెప్త్ ఇండెక్స్, రో ఇండెక్స్, 3 కాలమ్ ఇండెక్స్.
రో అండ్ కాలమ్ మనం 2 డైమెన్షనల్ ఎర్రర్ చూస్తాం. ఇక్కడ అడిషనల్ గా యాడ్ అయ్యేది డెప్త్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ 0 అనుకోండి. డెప్త్ 0. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే, సో ఇది డెప్త్ 0 అనుకోండి. సో ఇక్కడ 1 2 3 ఓకే 4 5 6. సో ఇలా మళ్ళీ డెప్త్ 1 అంటే దీన్ని ఐడెంటిఫై చేస్తూ దీన్ని, ఇప్పుడు డెప్త్ 0. ఇప్పుడు మనం 3 డైమెన్షనల్ ఏరియాని ఎలా చేస్తామంటే 0 0 0 అంటే దీని అర్థం ఏంటి, డెప్త్ 0లో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం వాల్యూ ఎంత అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 వాల్యూ ఎంత అవర్ 1 అన్నాం. ఓకే, సో అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అంటే 1 అంటే ఇది యాక్సెస్ అవుతుంది, రైట్. సో అదే విధంగా మనం 3 డైమెన్షనల్ ఏరియాలో చేస్తాం. సో అదే విధంగా ఉంటుందని చూద్దాం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఉండేవి ఏమిటి, డెప్త్, ఫస్ట్ కీ పాయింట్స్. కన్ఫ్యూజ్ గా ఉంటుంది, బట్ కాన్సన్ట్రేషన్ గా వినండి, అర్థమైపోతుంది. డెప్త్, రోస్, కాలమ్స్. సో ఇలా 3 ఉంటాయి. సో మనకి 2 డైమెన్షనల్ ఏరియాలో రోస్ అండ్ కాలమ్స్ తెలుసు కదా, ఇక్కడ ఎడిషనల్ గా అనేది డెప్త్. అదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఫిక్స్డ్ సైజ్. సో ఎవ్రీ టైం నేను రాయవలసిన అవసరం లేదు, ఒకసారి డిక్లేర్ చేస్తే, ఒకసారి అలొకేషన్ చేస్తే, సో దాన్ని మళ్ళీ మార్చలేం. సో హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో దీన్ని కూడా మనం సేమ్ డెఫినేషన్ వస్తుంది. ఓకే, ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ సేమ్. ఇక్కడ ఇక్కడ కొంచెం మారుతుంది, లైక్ ఎలాగా, ఎరే, ఎరే నేమ్ ఉంటుంది, డెప్త్, రో, కాలం, అంతే. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తర్వాత అర్థమవుతుంది. దీన్నే మారుస్తాను, 3 చేసి ఈ నేమ్ ని క్యూబ్ అని మారుస్తాను. ఓకే, ఇక్కడ ఏం మార్చను, వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాం, డిక్లరేషన్ చేద్దాం. సో డిక్లరేషన్ ఎలాగా, మీకు అందరికీ తెలిసింది, 2 అయితే 2, 1 అయితే 1. ఎరే నేమ్ ఇచ్చాను. ఓకే, నేమ్ ఇచ్చాను, తర్వాత ఏం చేస్తాం చెప్పండి, స్టెప్ 2లో అలొకేట్ చేస్తాం. అలొకేట్ మెమరీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఎరే నేమ్ సేమ్, ఏం మారదు, న్యూ ఇంట్. సో 3 బాక్స్లు వేయాలి. దీంట్లో ఫస్ట్ డెప్త్ అంటే డెప్త్ 2, రోస్ 2, కాలమ్స్. ఓకే, అంటే 2 రోస్ 2 కాలమ్స్ వస్తాయి అనమాట. సో తర్వాత ఇనీషియలైజేషన్. ఓకే, ఇనీషియలైజేషన్ ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ క్యూబ్ తీసుకోవాలి, డెప్త్ 0, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, వాల్యూ ఎంత 1. నెక్స్ట్ క్యూబ్, డెప్త్ 0, ఫస్ట్ సెకండ్ రో, ఫస్ట్ కాలం, సారీ ఫస్ట్ రో, సెకండ్ కాలంలో ఎంత. ఓకే, సో 2 రోస్ కాబట్టి నెక్స్ట్ రో వెళ్ళిపోతుంది, ఫస్ట్ రో అయిపోయింది. సో డెప్త్ 0, ఫస్ట్ రో, ఫస్ట్ కాలంలో ఎంత 3. మళ్ళీ ఫస్ట్ డెప్త్ మారదు. ఓకే, 1, ఫస్ట్ రో, సెకండ్ కాలం, అంటే సెకండ్ కాలం సెకండ్ రో అన్నమాట. ఓకే 4. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. క్యూబ్ 0 అంటే డెప్త్ 0, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో వాల్యూ 1 ఉంటుంది, ఫస్ట్ రో సెకండ్ కాలంలో 2 ఉంటుంది, సెకండ్ రో సెకండ్ కాలంలో 3 ఉంటుంది. ఓకే, సెకండ్ రో సెకండ్ కాలంలో 4 వాల్యూ ఉంటుంది. ఇది డెప్త్ 0లో. మరి డెప్త్ 1లో అంటే డెప్త్ 2 కదా ఇక్కడ, అంటే డెప్త్ 1 తీసుకుంటాం. ఇవన్నీ కామనే ఉంటాయి మళ్ళీ, సేమ్. ఓకే, సో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇది మారుతుంది. ఓకే, సో 110 వాల్యూస్ మార్చుతున్నాను, 5 6 7 8. ఓకే, ఇది ఇనిషియలైజేషన్.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ అండ్ ప్రింట్ సేమ్. 2 డైమెన్షనల్ ఏరియాకి 1 డైమెన్షనల్ ఏరియాకి ఒకటే ఫర్ లూప్, 2 డైమెన్షనల్ ఏరియాకి 2 ఫర్ లూప్స్, 3 డైమెన్షనల్ ఏరియాకి 3 ఫర్ లూప్స్ ఉంటాయి. సింపుల్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్స్ లో చేసేటప్పుడు ఏంటంటే సేమ్ కామన్, ఏమీ మారదు. ఫస్ట్ ఐ లెస్ దాన్ క్యూ డాట్ టెన్త్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ అంటే j is equal to 0. ఓకే, j less than cube of I dot length j plus plus. సో k అయితే int k equal to 0, k less than cube dot I j k plus plus. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయాలి? సో k less than కదా, సారీ డాట్ లెంత్. ఓకే, నాకు ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రింట్ చేయాలి. క్యూబ్ ఆఫ్ I j k ప్లస్. ఓకే, నేను ఇది ప్రింట్ చేస్తా, ఈ విధంగా వస్తుంది చూద్దాం. సో 1 2 3 4 5 6 సంథింగ్ అలా వచ్చింది. చూద్దాం, దీన్ని కొంచెం మనం నీట్ గా ప్రింట్ చేద్దాం. ఓకే, ఎలిమెంట్ కి ఎలిమెంట్ కి మీకు అర్థమై ఉంటుంది అప్పుడు. ఎలిమెంట్ ఎట్ ఐ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ j వాల్యూ తర్వాత k వాల్యూ. సో నెక్స్ట్ కామ పెట్టుకుని ఏం పెట్టుకుంటాం, మనం వేరే ప్రింట్ చేయాలి కదా మరి. ఐ j k. సో ప్రింటర్ అనే 1 minute. ఓకే, సో ఇక్కడ కంకాటినేషన్ చేస్తాం కదా రేని, చూద్దాం. సో ఇది ఏమి ఇస్తుందో. సో ఎలిమెంట్ 0 0లో ఏముంది, 1లో ఏముంది, ఫస్ట్ కాలం లో ఏముంది, ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఏముంది, సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఏముంది, సెకండ్ రో సెకండ్ కాలం లో ఏముంది. సో ఈ విధంగా మనకి ప్రింట్ అయితే ఓకేనా. సో ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం క్లియర్ గా. ఓకేనా, సో 1 minute. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరిగింది, మనకి క్యూబ్ అనేది ఇనిషియలైజేషన్ చేసాం, డిక్లరేషన్ చేసాం, 3 డైమెన్షనల్ అరే ఇంట్ టైప్ చేసాం. ఓకేనా, దానికి వాల్యూస్ అసైన్ చేసాం. లైక్ ఇక్కడ ఎలాగవుతుంది, వన్ వాల్యూ అనేది వన్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఎలాగా, ఎలిమెంట్ డెప్త్ 0కి, రో 0కి, కాలం 0కి. ఓకే, నెక్స్ట్ 2 వాల్యూ అనేది ఎలిమెంట్ డెప్త్ 0కి, రో 0కి, కాలం 1కి. నెక్స్ట్ 3 అనేది డెప్త్ 0కి, రో 1కి, కాలం 0కి. 4 అనేది డెప్త్ 0కి, రో 1కి, కాలం 1కి. అలాగా 5 6 7 8 కూడా సేమ్ అదే విధంగా అవుతాయి. ఓకేనా, లైక్ ఎలా ఉంటుంది, క్యూబ్ 0 ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే అసైన్ అయినాయో క్యూబ్ కి, అలా అసైన్ అవుతాయి వాల్యూస్. ఓకే, డెప్త్ 0 డెప్త్ 1 ఇక్కడ చెప్పాను కదా. డెప్త్ 0లో 1 2 3 4 5 6, డెప్త్ 1లో ఏముంటది, 1 2 3 4 ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ రో 1 2 3
4. ఓకే, డెప్త్ లో ఏముంటది 5, 6, 7, 8. సో ఈ విధంగా మనకు ఉంటది అనమాట. ఒక మల్టిపుల్ 3 డైమెన్షనల్ అరే అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ 2D అరేస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది చూద్దాం. ఓకే, సో లూప్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో లూప్ ఎగ్జిక్యూషన్ ఏంటి ఇక్కడ? లూప్ ఎగ్జిక్యూషన్ ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ క్యూబ్ డాట్ లెంత్ ఉంది. ఇది దేనికి ఏం చేస్తుంది అని చూద్దాం. ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏంటంటే ఫస్ట్ ఐ వాల్యూ 0 తీసుకున్నాం, జే వాల్యూ 0 తీసుకున్నాం, కే వాల్యూ ఓకే, కే వాల్యూ 0 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కే వాల్యూ దగ్గర 2 సార్లు అవుతుంది. ఓకే, 2 రోస్ అండ్ 2 కాలమ్స్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇటరేషన్ అనేది ఐ వాల్యూ 0, జే వాల్యూ 0 సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 0 అంటే క్యూబ్ డెప్త్. సో డెప్త్ ఎంత 2, ఐ లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ బట్ వస్తుంది, ఇన్నర్ లూప్ లో వస్తుంది. సో మళ్ళీ జే కూడా అంతే, క్యూబ్ డాట్ లెంత్ డెప్త్ 0లో రో లెంత్ ఎంత 2 కాబట్టి జే లెస్ దాన్ 0 కండిషన్ ట్రూ. నెక్స్ట్ వస్తుంది కాలంకి వస్తుంది. సో కే ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దాన్, ఇప్పుడు మొత్తం రో లెంత్ ఎంత ఐ జే డాట్ లెంత్ కాలం 2, సో కే లెస్ దాన్ 2. సో ఇప్పుడు ఏమవుతుంది ఐ వాల్యూ 0, జే వాల్యూ 0, కే వాల్యూ 0, ఏ వాల్యూ అసైన్ అవుతుంది 1. నెక్స్ట్ ఇంకొకసారి తిరుగుతుంది, ఐ వాల్యూ 1కి ఇంక్రిమెంట్ అవుతుంది, 1 లెస్ దాన్ ఐ వాల్యూ 0, జే లెస్ దాన్ 0, కే వాల్యూ 1. ఓకే, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి తిరుగుతుంది, ఇప్పుడు 2 అవుతుంది. సో 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్. సో నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చిన తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 1 అవుతుంది, 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇన్నర్ లూప్ కే లోకి వస్తుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ 2 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అయ్యి ఈ 2 వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఆ విధంగా లూప్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది 3 డైమెన్షనల్ అరేలో. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ 2 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే అండ్ 1 డైమెన్షనల్ అరే. సో అరే కాన్సెప్ట్ అనేది ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా అరేస్ కాన్సెప్ట్ ఇక్కడతో ఎండ్ అయిపోలేదు. సో దీని మీద మనం ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనేది మనం కంప్లీట్ గా వేరే వీడియోలో చూద్దాం. బట్ నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.